దేవుడు కలుగు చేసినప్పుడు మనిషి ఎలాంటి వాడు? బైబిల్లో మనం చదివాం ఇప్పుడే. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాను, కానీ వారు వివిధమైన తంత్రాలను కల్పించుకొని నమ్మకంగా ఉండవలసినటువంటి మనిషి, కృతజ్ఞుడుగా ఉండవలసినటువంటి మనిషి దేవుని సన్నిధిలో ఏమైపోయాడు అంటే అపనమ్మకస్తుడైపోయాడు. తిరిగి మరలా ఆ వ్యక్తిని తన స్వరూపంలోనికి, తన పోలికలోనికి, తన స్వభావములోనికి తెచ్చుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక. ఎప్పుడైతే ఒక వ్యక్తి తిరిగి మరలా ప్రభువుని తెలుసుకుని ఆయన పోలికలోనికి, ఆయన స్వభావ లక్షణాలని ధరించుకుంటాడో దాన్నే మనం మారు మనస్సు అంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలంటారు కదా. మారు మనసు అంటే ఏం మారు మనసు పొందాలి అంటే, ఒకప్పుడు దేవుడు తన స్వరూపంలో తన పోలికనిచ్చాడు, తన స్వభావాన్ని ఇచ్చాడు. నమ్మకస్తులుగా ఉండటానికి, ఏ పాపం ఎరగని వాళ్ళగా దేవుడు మనల్ని పుట్టించాడు. అయితే కాలక్రమేణా మనం ఏమైపోయామంటే, కనీసం కల్లో కూడా మనిషి అనేవాడిని ఏం చేయకూడదు, నమ్మకూడదు. అది మీ కడుపును పుట్టిన పిల్లలైనా సరే. ఇలాంటి స్వభావాన్ని అంటే వీడిని జీవితంలో నమ్మకూడదురా అనే వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోవాలంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా, బాప్తిస్మ అనుభవం ద్వారా, దేవునితో ఉన్న సహవాసం ద్వారా ఎలా మారిపోవాలంటే, ఈ వ్యక్తిని నమ్మొచ్చు. ఈ వ్యక్తి మనల్ని మోసం చేయడు. ఎందుకంటే ప్రభువును నమ్ముకున్న వ్యక్తి, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి, కృతజ్ఞతగా బతికే వ్యక్తి, ఇతను మారు మనసు పొందిన వ్యక్తి అని ఆ తర్వాత దినాల్లో మనం కొంతమంది ఉన్నారు, వాళ్ళని నమ్మొచ్చు. కానీ మనిషి, బైబిల్లో ఇలా రాయబడింది కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్లో రాస్తుంది కదా. కాబట్టి మారు మనసు అంటే ఏంటంటే, దేవుని యొక్క అనాదికాల సంకల్పంలో మనం ఇట్లా తగని వాళ్ళగా ఉండాలని కాదు దేవుడు మనల్ని సృష్టించింది. మనము కూడా దేవునిలాగా నమ్మకస్తులుగా ఉండాలి. ఎలా ఉండాలి? మన స్వభావం మారాలి, మన నైజం మారాలి.